పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము చదువుకుందాం. అనగా 4 వచనాల వరకు మాత్రమే చదువుకుందాం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూస్తేనే, మొదటి ఆకాశము మొదటి భూమి కత్తించెను, సముద్రం ఇక అన్నట్టు లేదు. 2వ వచనం చదవాలి. మరియు పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారికి దేవుడయుండి వారికి తోడయుండును. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్తా వింటిని. ప్రభు ఈ మాటలు ఆస్వాదించి మనకు అనుగ్రహించినట్టు ప్రభు సాయి కొరకై ప్రార్థన చేసుకుందాము. గత దినాల్లో మరి ప్రకటన గ్రంథమును మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఎందుకనగా ఈ కడవరి కాలంలో జరిగేటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలి. కాబట్టి ఈ పరిస్థితులలో మనకు ఆదరణకరమైనటువంటి మాటలు ఈ ప్రకటన గ్రంథంలో ఉంటాయి. వీటిని పరమాలు మీరు ధ్యానించుకుంటూ ఆదరించుకుంటూ మరి 7 సంఘాల గురించి, ఇక జరిగేటువంటి విషయాలు, జరగబోయేటువంటి విషయాలు ఈ కడవరి కాలంలో మీకు ఈ గ్రంథం తెలియపరుస్తుంది. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 22 అధ్యాయములను మీరు విశ్వాసులు కానీ, దైవ సేవకులు కానీ, కుటుంబాల్లో సంఘాల్లో ధ్యానించుకుంటున్నామని దైవజనుడు భక్సింగ్ గారు మరి నేను ఎబ్రోన్లో సేవలో ఉన్న దినాల్లో ఈ మాటలు పలుమార్లు చెప్తా వచ్చినాను. అందునిమిత్తమే మరి ఎన్నడూ లేని పరిస్థితులు ఈ దినాల్లో మన మధ్య జరుగుతా ఈ సంవత్సరంలో వచ్చిన పరిస్థితులలో మరి కొన్ని తలంపులను వీటిని జ్ఞాపం చేసుకోవడం ద్వారా 7 సంఘాల గురించి, జరగబోయేటువంటి ఉగ్రతలు, ఈ శ్రమలు, ఈ పరిస్థితులలో ఈ తీర్పులు ఇవన్నీ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ఈ ముందుగానే మనకు దేవుడు రాయించి పెట్టినాడు. వీటిని విని చదివి ధ్యానించడం ద్వారా మనకెంతో గొప్ప ఆదరణ కలుగుతుందని ఈ మాటలు ధ్యానిస్తూ వచ్చినాం. ఇప్పుడు మనము 21వ అధ్యాయంలోకి వచ్చినాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలోకి వచ్చినాం. పోయిన ఆదివారం 20వ అధ్యాయంలో దేవుని ఆశ్రయించేటువంటి ప్రజలను ముద్ర వేయించుకోమని, మరి వారు హింసించుతూ ఈ యొక్క మెడలు, ఆ యొక్క శిరస్సును మెడలు వదిలించుతూ హింసించుతారని చెప్పి ఆ యొక్క 21వ అధ్యాయంలో మనము పోయిన వారంలో ధ్యానించినాం. ఇప్పుడు 22వ అధ్యాయంలోకి వచ్చేసినాం. కాబట్టి ఈ సంగతులు చాలా మర్మంతో ఉన్నటువంటి, మరి నేను కూడా దీన్ని అన్ని వర్ణించుటకు అనర్హమే. కానీ అయితే దైవజనుడు భక్సింగ్ గారు చెప్పినటువంటి కొన్ని తలంపులు విని, కొన్ని తెలుసుకొని, మరి కొన్ని అనుభవించుతూ, ఈ పరిస్థితులను రుచించుతూ, వీటిని కూడా తెలియపరుస్తూ ఈ 22వ అధ్యాయంలోకి వచ్చినాం. ఈ 22వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటే 22వ అధ్యాయం 21వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసి తిని. కాబట్టి కొత్త ఆకాశం కొత్త భూమి
దేవుడు మన కొరకు సిద్ధపరచడంట. ఇక్కడ చూస్తే మొదట భూమియు గతించిపోయాను, సముద్రం ఇక లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపరచబడిన పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన చూస్తిని. ఆ గొర్రె పిల్ల వలె ప్రభు వచ్చి పరలోకంలో సిద్ధపరిచినటువంటి ఆ పెళ్లి కుమార్తెను తీసుకెళ్ళి అక్కడ ఉంచేదాని కొరకై ప్రభు వస్తూ ఈ మాట తెలియపరుస్తున్నాడు. ఇక క్రొత్త ఆకాశం కొత్త భూమి ఉంటుంది, పాతవి గతించిపోతాయి అనగా ఆ యొక్క యెరూషలేము పరిశుద్ధ పట్టణం. 2వ వచనంలో యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణం, దాని ఇంగ్లీష్లో భక్తి గారు చెప్పేవాడు హోలీ సిటీ. హోలీ సిటీ అంటే పరిశుద్ధ పట్టణం అనే తెలుగులో ఉంది. హోలీ సిటీ అంటే ఇంకా ఏ అపవిత్రత, ఏ యొక్క పాపములు, ఏ మాలిన్యములు, ఏ భూ సంబంధించినటువంటి లేనటువంటి ఆ హోలీ సిటీ నూతన యెరూషలేము. ఆ యొక్క నూతన యెరూషలేమును గురించి కూడా ఇక్కడ 12వ వచనంలో రాయబడింది. ఏం రాయబడింది అంటే, ఆ పట్టణం ఎత్తుగల ప్రాకారములు 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మములు 12 దేవదూతలు, ఇశ్రాయేలు 12 గోత్రములు. నా నామము నా ఈ గుమ్మముల మీద వ్రాయబడినవి. ఆ యొక్క పరిశుద్ధ పట్టణములు హోలీ సిటీలో ప్రవేశించేటువంటి ప్రజల కొరకై 12 గుమ్మములు అనగా అవి ఎలాగున్నాయంటే కనుక ఈ 12 గుమ్మములు రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడినటువంటి 12 గుమ్మములతో కట్టబడినటువంటి ఆ పరిశుద్ధ పట్టణము, ఆ నూతన యెరూషలేము అనేది దేవుడు మన కొరకు తయారు చేసి పెట్టారు. దానిలో మనము ప్రవేశించేదాని కొరకు మనకు దేవుడు సిద్ధపరిచాడు. అక్కడ మనకు భూమి మీద ఉండే నివాస గృహాలు ఇప్పుడు లేకపోయినప్పటికీ, మనం అద్దె ఇళ్లలో ఉన్నప్పటికీ, పరదేశులుగా యాత్రికులుగా ఉన్నప్పటికీ, కాబట్టి మనకు ఒక నమ్మకం, ఒక నిరీక్షణ ఏమిటంటే, మనము ఆ పరిశుద్ధ పట్టణము, నూతన యెరూషలేము, నూతన ఆకాశము, నూతన భూమిని చూస్తామనేటువంటి ఒక నిరీక్షణ మనకుంది. లోకంలో ఉన్నటువంటి ప్రజలకు ఆ పరిశుద్ధ పట్టణం ఉంది. అక్కడ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశిస్తాము. నా కొరకు 12 గుమ్మములు రత్నములతో ముత్యములతో కట్టబడినటువంటి గుమ్మములు ఉన్నాయి. ఆ గుమ్మములలో మనం ప్రవేశిస్తామనేటువంటి నిరీక్షణ మనకుంది. అది హోలీ సిటీ. ఆ పరిశుద్ధ పట్టణాన్ని గురించి మరి చాలా మాటలు దైవజనుడు లక్ష్మీ గారు చెప్తా వచ్చేవారు. అది ఎంత పొడుగు, ఎంత ఎడుపు ఉన్నది అంటే, ఇక్కడ నాగర్కోయిల్ నుంచి కన్యాకుమారి వరకు దాని యొక్క మొత్తం పరిమాణం చూడగా మరి ఎన్నో వేల మైళ్ళతో కట్టబడినటువంటిది. అంత పరిమాణంతో ఈ చివరి నుండి ఆ చివరి వరకు అంత పరిమాణంతో ఉంటుంది. అంత పెద్ద పట్టణం. ఇప్పుడు హైదరాబాద్ పట్టణం కనుక మనం చూస్తే ఈ పక్క నుంచి ఈ చివరి నుంచి ఆ చివరకు దాటుకొని పోవాలంటే కనుక దాదాపు 60, 70, 80 మైళ్ళ దూరము అంత పొడవు ఉంటుంది. కాబట్టి ఇంకా పరిశుద్ధ పట్టణం అయితే కొన్ని వేల మైళ్ళలో మానవుల కొరకు, మనందరి కొరకు ఆ పరిశుద్ధ పట్టణాన్ని నియమించినడని, ఆ పరిశుద్ధ పట్టణము క్రొత్త ఆకాశం కొత్త భూమిలో మనం ప్రవేశిస్తామని, 12 గుమ్మములు ఉన్నాయని మనకు దేవుడు తెలియపరిస్తే, ఆ నిరీక్షను బట్టే మనము మరి చాలామంది మీ దినాల్లో అవి తలంచుకుంటూ, అవి ధ్యానించుకుంటూ, వాటి గురించి పాడుకుంటూ ఉంటున్నాం. కొంతమందికి నామకార్థ క్రైస్తవులు కానీ లోకంలో ఉన్నటువంటి వారికి కొంతమందికి ఈ నిరీక్షణ లేదు. ఏదో ఆపదల ముక్కులు ప్రభు అంటే కాపాడుతాడనే కానీ క్రొత్త ఆకాశం కొత్త భూమిని గురించి చెప్తే వాళ్ళకు అపనమ్మకంగా ఉంటుంది, అయోమయంగా ఉంటుంది. నేను నాగార్జున సాగర్లో ఉన్నప్పుడు ఒక టెలిఫోన్ లైన్ మీదగా ఉన్నటువంటి ఒక క్రైస్తవునికి పలుమార్లు చెప్తా వచ్చేవాడిని, అయ్యా మరి మనము ఈ స్తంభాలు ఎక్కుచున్నావు దిగుచున్నావు, మరి మనం ఎప్పుడైనా మరణిస్తాం,
మరి మనం ఈ లోకంలో మనకు స్థిరమైంది లేదు. కాబట్టి దేవుడు పరలోక రాజ్యం అనేది ఒక పట్టణం ఉంది, అక్కడ మనం ప్రవేశిస్తామని చెప్తుండేవాడి. ఆయన చెప్పినప్పుడల్లా ఏమనేవాడు అంటే, సార్ ఆ పట్టణంలో అందరం పోవాలంటే కనుక ఇరుగ్గా ఉంటుంది, కానీ అందరం ఎందుకు లేదు సార్, అక్కడ కొంతమంది నరకంలో కూడా కాలుతామని అపవాసం చేసేవాడు. ఆ పరలోకం ముందు అన్నావు కదా, అందరికీ అక్కడ స్థలం కూడా చాలు, ఇరుగ్గా ఉంటాయిలే, నాలాంటి వాళ్ళకి అక్కడ పోయేదానికి ఆడలే అని అనేవాడు. అట్లా అపహసిస్తూ ఒక దినమున వింటే ఆయన ఫలాని టెలిఫోన్ లైన్ మీద ఆ కరెంటు స్తంభం మీద అకస్మాత్తుగా చనిపోయినట్టు చెప్పాడు. ఆయన భార్య కన్నీళ్లు పాలై మందిరానికి వచ్చింది. అన్న, మీరు చెప్పిన మాటలు నా భర్త వినకపోయినాడు, అపహసించినాడని. ఇది పరిశుద్ధ పట్టణం, పరలోకం అనేటువంటిది ఇరుగు కాదు. ఎంతో గుమ్మములతో, ఎన్నో మైళ్ళు పొడవుతో, వేల కొలది మైళ్ళతో సర్వలోక పరిశుద్ధుల కొరకు ఈ పరిశుద్ధ పట్టణము చాలా ఇన్స్ట్రుమెంట్ వేస్తున్నారు. కాబట్టి దేవుని రక్తంతో కడగబడినటువంటి పరిశుద్ధుల కొరకు అక్కడ దేవుడు కొత్త యెరూషలేము, ఆ హోలీ సిటీ, పరిశుద్ధ పట్టణం అనేటువంటిది ఆయన పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచేటువంటి వారికి ఆ కాళ్ళ కింద బంగారు ఉండేటువంటి పట్టణంలోనికి మనల్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడని ఆయా సమయంలో మనము సిద్ధపరుస్తూ వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంటాం. ఎంత గొప్ప ధన్యత! ఆ నిరీక్షణ మనకు అప్పుడప్పుడు తెలియపరుస్తుంటుంది, ఈ లోకంలో ఏం లేకపోయినా కానీ అని. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 2వ వచనములో, నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణము, అది పరిశుద్ధ పట్టణం అనే దానికి పేరు ఇంగ్లీష్లో హోలీ సిటీ. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రోడ్లు ఈ మున్సిపాలిటీ వాళ్ళు చేసేదానికంటే కూడా నైపుణ్యమైనటువంటి రోడ్లు, మంచి ఈదులు, రత్నాలు ముత్యాలతో సలవరాలతో ధనికులు కట్టించుకుంటారు. అంతకంటే కూడా శ్రేష్టమైన రీతితో ఆయన గదులు, గుమ్మములు, రత్నములు, ముత్యములతో అలంకరింపబడినటువంటి బంగారుతో నిర్ణయించబడినటువంటి మన కాళ్ళ కింద బంగారు ఉండేటువంటి యొక్క ఇంటిలో మన కొరకు దేవుడు హోలీ సిటీ తయారు చేసినాడు. ఆ యొక్క పరిశుద్ధ పట్టణం అది. అందులోనికి మనము ప్రవేశించబోతాము, నిరీక్షణ కలిగి ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి దాంట్లోకి ఎవరు ప్రవేశిస్తారు? జాగ్రత్తగా వినండి. ఇక్కడ చెప్పినాడు, ఆయన ప్రజలైనటువంటి వాళ్ళు, దేవుడు భూమి మీద ఆయన ప్రజలను పెళ్లి కుమార్తె వలె సిద్ధపరచుకుంటూ వస్తున్నాడు. వాళ్ళు ఎవరంటే 4వ వచనంలో, ఆయన వారి కన్నుల భాష్య మీద తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను ఇక ఉండదు. వీళ్ళు ఎవరంటే దేవుని కొరకు భూమి మీద సిద్ధపరిచినటువంటి ప్రజలు. వాళ్ళ మెడలు, శిరస్సులు కూడా హతం చేసినా పర్వాలేదు, మేము ముద్రలు వేయించుకోము, ప్రభు కొరకే జీవిస్తామని ఈ యొక్క 20వ అధ్యాయంలో పోయిన ఆదివారం మనం చూసినటువంటి ఆ యొక్క శిరస్సును కూడా ప్రభు కొరకు బలి అర్పించుకునేటువంటి వారి కొరకు సిద్ధపరిచినటువంటి ఈ పరిశుద్ధ పట్టణం. వాళ్ళు భూమి మీద ఎట్లు తయారైనారంట? ఇక్కడ చూస్తే ఆయన వారి కన్నుల ప్రతి బాష్య బిందును తుడిచివేయును అంటే, ఇక భూమి మీద దేవుని కొరకు నీతిమంతులుగా జీవించి ఏడ్చి 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 శ్రమల వల్ల, మహాశ్రమల వల్ల, అవమానాల వల్ల, నిందల వల్ల, ఇబ్బందుల వల్ల ప్రభు కొరకు రక్షించబడి పాపములు ఒప్పుకొని బాప్తిసం తీసుకొని భూమి మీద ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులతో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఏడుస్తూ 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 ఉన్నటువంటి విశ్వాసుల కొరకది కన్నీళ్లు కాలుస్తూ శ్రమలు అనుభవిస్తూ జీవించినటువంటి వారిని తీసుకుపోయేదాని కొరకు ప్రభు వస్తే ఏమంటున్నారంటే,
ఇక నేను వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను. ఆ గుమ్మములో ప్రవేశించకముందే కిందికి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తూ మీ కళ్ళ నీళ్ళని నేను తుడిచి వేస్తాను. ఎన్ని కళ్ళ నీళ్ళు కార్చుంటాం మనం? కీర్తన గంధం 56వ అధ్యాయంలో చూస్తే భక్తులు ఒక్కొక్కరిని ఎన్ని కళ్ళ నీళ్ళు కార్చిన వాళ్ళు ఉండాలో చూడండి. కీర్తన గ్రంథం 56వ అధ్యాయంలో కళ్ళ నీళ్లు కార్చేటట్టు వారు ఎంతమంది ఉన్నారో? 56వ అధ్యాయము 6వ వచనము 5వ వచనంలో, దినమెల్లా నా మాటలు అపార్థం చేయుదురు, నాకు హాని చేయవలనని తలంపులే వారికి పుట్టుచున్నవి. వారు గుంపు గూడినను పొంచి ఉన్నారు, నా ప్రాణం తీయగూర్చు నా అడుగులను కనిపెట్టుచున్నారు. దావీదు మహారాజు అనుభవంగా రాస్తున్నాడు. ఈ శరీరదారులు 3వ వచనంలో దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నారు. దినమంతా నా మీద దినదినమున, ఇంకా దానికంటే అంతకంటే 2వ వచనంలో దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుతున్నారు. ఏ రూపంగా దినమెల్లా వాళ్ళు పోరాడి ఆయన మీద బాధిస్తున్నారో మనకు తెలుసు. ఏ రూపంగా బాధిస్తుంటారో అంటే వాళ్ళ పూజలకు రమ్మనా, వాళ్ళ కార్యాలు జరుపుకోమనా, అన్యాయములు అక్రమములు జరిపి ఏదైనా దౌర్జన్యాలు చేసి హింసించి దినమెల్లా వాళ్ళు ఆయన బాధ పెడుతున్నారంట. ఒక దినం అంటే సరే 3 మాటలు ఈ మాట రాయబడింది చూడండి. ఎక్కడెక్కడుంది ఆ మాట? 2వ వచనంలో చూస్తే, దేవా కరుణింపుము, నన్ను మృంగవలనని ఉన్నారు, దినమెల్లా వారు నాతో పోరాడుచున్నారు. మళ్ళా 2వ వచనంలో దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నారు. మళ్ళా 5వ వచనంలో దినమెల్లా వాళ్ళు నా మాటలు అపార్థం చేసుకుంటున్నారు. ఒక దినం కాదు, 2 దినాలు కాదు, దినమెల్లా నా ఈ బాధ అనగా దినమల్లా నాకు బాధ కలుగుతుంది ప్రభువా. నా శరీరంలో రాత్రంతా నిద్ర పట్టకుండా ఆ బాధలు ఏమిటో, వ్యాధి వల్లనో, బాధల వల్లనో, ఇబ్బందుల వల్లనో, శత్రువుల వల్లనో, దొంగల వల్లనో దినమెల్లా బాధించాలని, దినదినం మనల్ని అవమానపాలు చేయాలని, దుఃఖపరచాలని 3-4 పర్యాములు ఈ బాధలు పడుతుంటే, ఈ బాధల వల్ల ఆయన భూమి మీద ఉన్నటువంటి దినాలన్నీ ఏ రీతిగా ఆయన గడిపినాడంటే గనక ఇక్కడ చెబుతున్నాడు చూడండి. ఆయన ఏమంటున్నాడంటే 8వ వచనంలో, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీవి కవిలలో కనబడును కదా. ఏమంటున్నాడు? పుస్తకంలో కవిలు అంటే పుస్తకం కింద మూల భాషలో రాయబడినవి. నీ పుస్తకంలో నా కన్నీళ్ళు రాసిపెట్టినవి. ఎన్ని కన్నీళ్ళు కార్చింది అంటే ఎన్ని లీటర్లో, ఎన్ని గ్లాసులో కళ్ళ నీళ్ళు ఈ దినమెల్లా నేను ఏడ్చి 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 నా కన్నీళ్ళు నువ్వు పుస్తకంలో రాసిపెట్టినావు. కవిలలో ఉన్నాయంటే ఒక పుస్తకంలోనూ దాన్ని కొలసాలంటే మరి కొంతమంది చెప్తారు, పండుకున్నప్పుడు ఏడ్చి ఏడ్చి నా బెడ్షీట్ దొరికింది, నా పైసలు దొరికింది, రాత్రి అంతా ఏడుపు పడతాను. ఎందుకు ఇటువంటి పరిస్థితులు? దేవుని కొరకు జీవించేటప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూసినాం పోయిన ఆదివారంలో, నువ్వు ముద్ర ఎంచుకోకపోతే కనుక నీ మెడలు శిరస్సావహిస్తామని. కాబట్టి ఈ రీతిగా ఈ యొక్క ఏడుపు, ఈ బాధలు, ఈ సమస్యలు ఏమిటంటే కనుక ఇటువంటి పరిస్థితులలో నా కన్నీళ్ళు ఏం జరుగుతున్నాయంటే ఆ విధానంగా మీ కవిలలో లిఖించబడుతున్నాయి నా కన్నీళ్ళు. ఎవరిమైనా కొంత కన్నీళ్ళ పాలు జరిగితే కనుక ఇక ఏం చేస్తామంటే నేను ఈ బాధ తట్టుకోలేకని దేవుని దూషించడము, ప్రాణహాని చేసుకోవడము, ఆ కన్నీరు ఎవరికి ఇష్టం ఉండదు. అర్థమైంది కదా? ఇంకా ఈ రీతిగా యోబు జీవితంలోకి వెళ్ళి చూస్తే 6వ అధ్యాయంలో చూస్తే యోబు 5:7లో చూస్తే ఆయన ఏమంటున్నాడు? ఆయన కూడా యోబు ఏ రీతిగా అంటున్నాడు అంటే యోబు 5వ అధ్యాయంలో చూస్తే 5:7లో చదవండి. ఎవరైనా యోబు 5:7 తీసిన వాళ్ళు ఏమంటున్నాడంటే, నరుడు శ్రమానుభవం కొరకే పుట్టినాడు. ఏం చెప్పండి నరుడు ఏ బిడ్డ కూడా ఏ మానవుడు కూడా పుట్టడం నరుడు శ్రమానుభవం కొరకే పుట్టించాడంట. చూసావా? అయితే నా వ్యాజ్యమును నా కన్నీరును దేవునికి అప్పగించుకొంటున్నాను.
నా యొక్క శ్రమానుభవం ఎంతగా, నా బాధ ఎంతగా ఉన్నదంటే, ఇంకా అదే అధ్యాయంలో రాసినాడు, తనకంటే 4వ అధ్యాయంలో, యోబు 4వ అధ్యాయంలో, నా బాధలను, నా కన్నిటిని దేవుని దగ్గర చూంచమని, ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని శ్రమలు ఉన్నాయో చూంచమని దేవుని దగ్గర తూకం వేస్తే అవి ఇసుక నేలల కంటే కూడా ఎట్లున్నాయంట, ఎక్కువగా తూకంకు బరువుగా ఉన్నాయంట. చూడండి 6వ అధ్యాయంలో ఏమంటున్నాడో 2వ వచనంలో, నా దుఃఖమును చక్కగా చూంచబడును గాక, నాకు వచ్చిన దుఃఖము నా మీదకి. 6వ అధ్యాయం 2వ వచనం చదవండి ఎవరైనా. నా దుఃఖము చక్కగా తోచబడును గాక, దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద రాసులో పెట్టబడును గాక, అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. నా ఇప్పత్తులు, నా దుఃఖములు, నా ఒంటరితనము, నా మీద నా భార్య నాకు దూరం అయిపోయి, నా బిడ్డలు దూరం అయిపోయి, నేను శిలకంతో గీక్కొని నా ఇప్పత్తులన్నీ నేను చూసుకుంటా. దేవా, నా దుఃఖము, నా కన్నీరు ఇవన్నీ నేను చూసుకుంటా. ఎంత అయినది ప్రభువా, ఎంత ఎన్ని అయింటాయి ప్రభువా, 2000, 3000, 4000 ఈ తూంచు ప్రభువా, లెక్క చేయి ప్రభువా అని ప్రభుని అడిగితే ప్రభు అంటున్నాడు, ఆ ఆపదల్లో పెట్టబడును గాక, అలాగున చేసినప్పుడు దాని విపత్తులు సముద్రంలో ఇసుక బరువు కంటే ఇసుక బరువుగా కనబడుతున్నది. కాబట్టి ఇసుక బరువు కంటే కూడా ఈయన ఆపదలు ఎక్కువ కనపడుతున్నాయి. దుఃఖాలు ఎన్ని మాటలు ఏడ్చినాడు, ఎన్ని మాటలు ఆయన ఆ కంపులో, ఆ దుర్వాసనలో ఆయన మునిగినాడో చూడండి. ఇటువంటి వాళ్ళందరూ కూడా పరిశుద్ధ గ్రంథములో చూస్తే కనుక ప్రభు కొరకు దావీదు ఏడ్చినాడు. ఆయన భార్య బిడ్డలను ఆయన పోయినప్పుడు మరి అమాలేకీలు వచ్చి ఆయన దోసుకొని పోయినారు, ఏడ్చారు. ఏమిటి ఏడుస్తున్నావని ప్రవక్త చెడితే, నేను యుద్ధంలో పోయినప్పుడు నా భార్య బిడ్డలు దోసుకొని పోయినారు అంటాడు. అప్పుడు నీవు దేవుని చిత్త ప్రకారంగా మళ్ళా యుద్ధానికి వెళ్ళు, పోయింది దావీదు సమకూర్చుకుంటా అని చెప్పినట్టుగా సమకూర్చుకుంటావు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటాడు. దావీదు మహారాజు కన్ననీళ్ళు పెట్టి ఏడ్చడం ఏంది? భక్సింగ్ గారు చెప్పేవాళ్ళు, పురుషులన్నా బంధువులు పోయేటప్పుడు బస్టాండ్ కాడ, ఇంటి కాడ సాగనంపేటప్పుడు ఏదో చిన్నదాని గురించి ఉరికిని ఏడుస్తారు. ఏం చెప్పండి? దావీదు మహారాజు కన్నీళ్లు గార్చడం ఏంది? రాజు, మంచి మనగాడు, గొప్ప స్థానంలో ఉన్నాడు, అర్థమైంది కదా. అలాగే ఏడ్చడం ఏంది? ఇది లోక సంబంధించినటువంటి నటనతో ఉండే ఏడుపు కాదు. చూశారా, నా కన్నీళ్ళు కరిగిపోతుంది నా హృదయం అంటే నిజమైన ఏడుపు కాదు. భక్సింగన్న గారు చెప్పేవాళ్ళు, పంజాబ్ దేశంలో ఎవరన్నా ఒక మనుషుడు చచ్చిపోతే భూస్థాపన చేసేంత వరకు అది ఏడ్చేది, అది ఒక ఆచారం అంట. అందుకొరకు 10 మందిని పిలిచి కూలికి, అమ్మా సాయంకాలం భూస్థాపన అయ్యేంత వరకు మా బంధువులు స్నేహితులు రాలేదు, ఏడు చండండి అని మనిషికి ఒక 100 రూపాయలు ఇచ్చే ఆ శవం దగ్గరికి వచ్చి అని ఊరికి ఏం చేస్తారంట, ఊరికి ఆచారానికి ఏడ్చేవాళ్ళంట, కూలికి ఏడ్చేవాళ్ళంట. ఇది అట్ట కాదు. దినవెల్లా నాతో పోరాడుతూ నన్ను బాధిస్తూ నేను ఒంటరిగా ఎట్టున్నానంటే, ఒక పిచ్చుక కదా, నేను ఒక పిచ్చుక చెట్టు కింద కూర్చొని ఆలోచన చేసినట్టు కొన్ని పర్యావరణ నా పరిస్థితులు ఎలాగున్నాయంటే, దావీదు మహారాజు ఈ యొక్క భక్తులు చెప్పేది ఏంటంటే, నేను ఒక పిచ్చుక వలె ఒక ఒంటరిగా కూర్చొని, ఆ ఒంటరిగా పిచ్చుక ఆ చెట్టు మీద కూర్చొని, ఆ గూట్లో కూర్చొని ఏం చేయాలన్నా నాకు నేను ఇది ఇలాగ అయిపోయినానని చెప్పి ఒంటరిగా ఉన్నటువంటి ఒక పిచ్చుకకు సమానంగా ఆయన జీవితము అలాగూ గడుపుతూ వచ్చాడు. కాబట్టి మరి మన జీవితంలో కూడా ఇటువంటి ఏడుపులు అనేది కొన్ని పర్యాయాలు రాకుండా పోదు. అక్కడ చూస్తే కనుక మరి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే రక్తవర్ణపు స్త్రీ, మరి అక్కడ చూస్తే కనుక ఇంకా అనేకులు ఏడుస్తా ఉన్నారు 12 సంవత్సరాల నుంచి. ఆ బాధ తట్టుకోలేక వాళ్ళని రక్షించినాడు. రక్షించిన తర్వాత ఆమె ప్రభువుని వెంబడించింది.
ఆ రీతిగా దేవుని ఆశ్రయించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారిని ఒక్కొక్కరిని కూడా చూస్తే పేతురు చెరసాల్లో వేసి వేయబడినాడు. సంఘం ఆసక్తితో కన్నీటితో ప్రార్థన చేసింది హింసిస్తారని. కాబట్టి ఆ రీతిగా అనేకులు ప్రభు కొరకు ఆది కాండం నుంచి మరి కొత్త నిబంధన వరకు మనం చూసుకుంటా వస్తే ఎంతోమంది దేవుని కొరకు ఏం చేశారంటే ప్రకటన గ్రంథం ఇప్పుడు 21వ అధ్యాయంలోకి వచ్చి చూస్తాము. ఎంతోమంది భూమి మీద ఆయన కొరకు సాక్షులుగా జీవించేటువంటి వాళ్ళు, ప్రభు కొరకు త్యాగం చేసినటువంటి వాళ్ళు, ప్రభు కొరకు హింసలు పొందుతున్నటువంటి వారు భూమి మీద శ్రమ పడుతుంటే ఆయన వారి కొరకు ఆయన దిగి వస్తూ ఏమంటున్నారంటే, ఇక వచ్చి నేను మీ కళ్ళ బాష్పబిందువును తుడిచేసి ఇక మీకు మరణము ఏడుపైన ఉండకుండా మొదటి సంగతులు ఇక గతించిపోతాయి. సింహాసనంలో నుండి గొప్ప స్వరముగా వింటిని. ఇక మీ కన్నీళ్లు నేను తుడిచి ఇక మీ దుఃఖములు లేకుండా నేను చేసేసి నేను మిమ్మల్ని తీసుకుపోయి ఏ రీతిగా ఏ స్థలంలో నేను ఉంచుకొని పోతున్నానంటే 12 ఎత్తైన ప్రాకారముల 12 గుమ్మములతో అలంకరించబడినటువంటి పట్టణములు. ఆ యొక్క పట్టణంలో నేను మిమ్మల్ని అలంకరింపజేయబోతున్నాను. క్రొత్త ఆకాశము 21వ అధ్యాయంలో క్రొత్త ఆకాశం కొత్త భూమి మీరు చూస్తారు. ఇక మొదటి ఆకాశంకు మొదటి భూమి ఇక గతించుతుంది. కాబట్టి ఇక భూమి మీద నా కొరకు ఎవరైతే కన్నీరు పాలు చేస్తున్నారో, ఇప్పుడు కీర్తనలో కూడా అదే పడినాము, కన్నీటితో నేను తుడిచిన ప్రభువా. కాబట్టి ఏంటంటే కనుక మనము మన జీవితములలో కొన్ని పర్యాయములు ఏంటంటే కనుక కొంతమంది మీ కన్నీరు కనపడతాయి, కొంతమంది కనపడకుండా కూడా దేవుని కొరకు భూమి మీద నేపథ్యంలో మనం జీవించేటప్పుడు మనకు దినదినమున హింసించేటువంటి పరిస్థితులు, శిలువ జీవితము, దుఃఖకరమైన జీవితము, మన మీద పోరాడేటువంటి జీవితము, వ్యాధులు బాధలు మనకు ఎన్నో మన తలకు మించినటువంటి భూమి మీద ప్రభు కొరకు నిలబడి సాక్షులుగా జీవించినప్పుడు వదిలిస్తాము, మెడలు కోస్తాము అని చెప్పి మన మీద హింసించేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు భూమి మీద ఈ దేవుని కొరకు కనిపెట్టుకున్నటువంటి ప్రజల గురించి దేవుడు ఏం చెప్తున్నారంటే, నేను దిగి వస్తున్నాను, ఆయన వారి కన్నుల పాశ బిందువులు తుడిచివేయును. అమ్మ పెళ్లి కుమార్తెను చేసి తల్లి సాగనంపుతుంది. సాగనంపేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, హిందువులు కానీ క్రైస్తవులు కానీ బయటికి సాగనంపేటప్పుడు కొంతమంది ఆడగూతులు వస్తారు. లేదంటే కొంతమంది ముత్తైదులు రమ్మంటారు. 4-5 మంది మునగోపులు కాదు, ముత్తైదులు ఎదురు రండి మీరు అంటారు. కాబట్టి లేకపోతే కనుక వచ్చి పెళ్లి కూతురిని తీసుకుపోయేటప్పుడు ఆవుని తీసుకొచ్చారు. కొంతమంది ఎన్నెన్నో సంఘాలు చేస్తారు. పెళ్లి కూతురు వెళ్ళేటప్పుడు ఏం చెప్తుందంటే కనుక వాళ్ళ తల్లి, ఆ సొంత తల్లి దగ్గర పెట్టుకొని, ఇక నేను పుట్టిండ్లు మరుస్తున్నాను, నా స్వజాలను మరుస్తున్నాను, నన్ను దూర ప్రదేశానికి, అంటే గుంటూరు జిల్లాకే కాదు, ఏ మద్రాసుకో ఏ తమిళనాడుకో దూర స్థానాలు నన్ను పంపుతున్నావు అని ఏడుస్తుంటే ఆ పెళ్లి పీటల మధ్య కూర్చుండేంత వరకు వాళ్ళ తల్లి ఏం చెప్తుందంట, ఆ కళ్ళ నీళ్ళు చూసుకుంటా విమానంలో పోతున్నా బస్సులో పోతున్నా, అమ్మా ఏడ్చొద్దు తల్లి. అక్కడికి పోయిన తర్వాత నీ భర్త ఎటువంటి వారినంటే నిన్ను కారులో కూర్చోబెడతాడు, మంచి సోఫాలు ఉన్నాయి. ఇక్కడైతే కనుక ఏం చేశానంటే చాలా కలిసిపడినావు, చాలా బాధపడినావు, అక్కడ నీవు వైభవం అనుభవిస్తావని చెప్పి తుడుచుకుంటా వాళ్ళ కళ్ళ నీళ్లను, వాళ్ళ దుఃఖమును ఓదారుస్తా వెళుతుందంట ఇంటి నుంచి సాగేటప్పుడు. అట్లాగే ప్రభు కిందికి వచ్చి ఏం చేస్తున్నారంటే, ఆయన సంఘంలో ఉన్నటువంటి ప్రజలను ఎవరైతే పోయిన వారం అంతా ఏడిచినామో, ఏంటి కొరకు ఏడ్చింటాడు జయరావు గారు, ఏంటి కొరకు ఏడ్చింటాడు సాల్మోన్ రాజు, ఏంటి కొరకు ఏడ్చింటుంది మార్తమ్మ, ఏంటి కొరకు ఏడ్చింటాడు ఓబేదు, ఏంటి కొరకు ఏడ్చింటాడు గోపి, ఏంటి కొరకు ఏడ్చింటాడు జయశివ, ఏంటి కొరకు ఏడ్చింటాడు లూకా, ఏంటి కొరకు ఏడ్చింటాం మనం. మన ఏడుపు ఏం చెప్పండి, కనపడుతుంది. కొన్ని పర్యాలు మన ఏడుపు కనపడదు.
నిన్నటి దినంలో ఒక ఆయన హెబ్రోనులో కొత్త కుల కుటుంబంలో జన్మించినటువంటి మహా దైవ సేవకుడు ప్రభు సేవకు వచ్చినాడు. మొన్నటి దినమున అకస్మాత్తుగా 82 సంవత్సరాలు భక్సింగ్ గారికి తర్జుమా చేసి ఆయన అకస్మాత్తుగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు తిమోతి. ఆయన ప్రభు సేవలో తిరగని గ్రామము సువార్త దేవుని పనిలో వెళ్ళి ఆయన చెప్తున్నట, నేను దినదినమున కన్నీరు కారుస్తున్నాను, నీ కళ్ళ నీళ్ళు కనపడతావు అంకులు. ఒక ఆయన అడిగినట, అంకులు నువ్వు ఎప్పుడు నవ్వుతానే ఉంటావు కనపడతావంటే, నా హృదయములో లోపల ఉన్నటువంటి నా ఆంతర్యములో మనోదుఖం కలిగినటువంటి వాడనై అన్నా పోయి అక్కడ బలిపీఠం దగ్గర ఏం చేసింది చెప్పండి, కళ్ళు నీళ్ళు కనపడకుండా లోపల హృదయంలో ఆ దుఃఖం అనగా భార్య చూస్తే గుడి ఏం చెప్పేతామనే ఆమెకు ఒక బలకెళ్తుంది. ఒక కుమారుడు డేవిడ్ జాన్ అనే కొడుకునిచ్చినాడు, ఆయన కొంచెం నేత్రాలు పుట్టకతోనే కొంచెం కనపడతాయి, సైడ్ పెట్టింది. మరి ఆ రీతిగా చూస్తే కనుక ఈయనకు దేవుని నమ్ముకున్న తర్వాత ఈయన శరీరంలో ఒక ఆయాసం అనే జబ్బు ఉంది. దేవుని సేవ కొరకు వచ్చినాడు, నేను ఎట్లా మాట్లాడగలను, ఎక్కువ నడుస్తే అరుస్తే అని దినదినమున పొద్దున్నే ఏడ్చుకునేవాడంట. మనోదుఖం ఈ దినమంతా, ఈ పని నేను ఎట్ట చేయగలను ప్రభు అతను పిలిచినావని. అప్పుడు ఒక సౌండ్ అడిగితే నేను దినదిన వేయించు. భక్సింగ్ గారు అనేవాడంట, నేను దినదినమున కన్నీరు కారుస్తున్నానంటే కనపడవే కదంటే మన హృదయాంతరంగములో ఏది చెప్పండి. కొన్ని పర్యాలు మన పిల్లలు అంటారు, నీవే ఊరికి తిరిగి కూర్చునేవి అంటారు. కొంతమంది ఏడుపు ఎట్లా ఉంటాయంటే కనుక ఏదో తాత్కాలికమైనటువంటి భ్రమపరిచేటువంటి కష్టంలో ఆడలు కదా ఏడ్చినట్టు మనము దేవుని సేవకుల ఏడుపు ఏం చెప్పండి ఊరికి ఏడుస్తారట స్త్రీలు. ఎందుకు? వాళ్ళు ఊరిపోతున్నామని, చిన్నదానికి కళ్ళ నీళ్ళు కనపడతాయంట. కానీ మన బాష్య బిందువులు ఇలా బాష్య బిందువులు అంట. ఏంటి బాష్య బిందువులు అంటే? ఏంటి బాష్య బిందువులు అంటే ఈ లోపలనే దైవికంగా కరిగిపోయినటువంటి ఆ బిందువులు అటువంటిగా వాళ్ళు లోపల నుంచి వాళ్ళ యొక్క మనోదుఖములు కుమ్మరించుకుంటూ వచ్చినారట. కాబట్టి అందుకే ఒక పాట కూడా రాయబడింది, నూతన ఆకాశమున భూమి నేను చూచితి, అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్, అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్, నూతన ఆకాశమున భూమి నేను చూస్తాను, 12 గుమ్మములు 12 ముత్తములు నేను ఇక్కడనే చూస్తాను. నాకు ఒక నిరీక్షణ ఉంది, హోప్, దాని యొక్క గురి ఉంది, దాని నమ్మకం, నాకు నమ్మకం ఉంది. కాబట్టి ఇవన్నీ ఇంకా ఏం చేస్తారంటే కనుక దేవుడు ఏమంటున్నారంటే, ప్రభు ఇక నువ్వు ఏడుస్తున్నావు. యేసు ప్రభు మార్తా మరియ ఇంటికి వెళ్ళినాడు. యెరూషలేములో వాక్యం చెప్పేవాడంట. 2 మైళ్ళ దూరం యెరూషలేముకు బేతానియాకు. సాయంకాలానికల్లా యెరూషలేములో ఉంటే వాళ్ళందరూ నవాబులు, ముస్లిమ్స్, శాస్త్రులు, పరిచయులు పరీక్షించేదానికి వస్తున్నాడు. ఓహో అచ్చా హాయ్ ఖుదావని యేసు ఈయనేనా, అచ్చా అల్లా హాయ్, అది జాతా హాయ్, మర్గయ హాయ్ చేస్తాబాయ్ అని ఏదో రోజు మాట్లాడుకుంటారంట. ఎవరే కానీ యేసు ప్రభు యెరూషలేములో చెప్తుంటే మా ఇంటికి రా పండుకుందు భోజనం అనేవాళ్ళు కాదంట. మార్తా మరి ఇలా ఊహరించారు కాబట్టి సాయంకాలం వాళ్ళ ఇంటికి వెళుతారట. అది చాలా చిన్న ఇల్లు. వాళ్ళు దేవుని ప్రేమించేవాళ్ళు. ప్రభు వస్తున్నారు అనగానే ఏ టైంకి వస్తారో వాళ్ళకు ఆహారము, నీళ్లు, భోజనాలు ఏర్పాటు చేసేటట్టు వాళ్ళు. అటువంటి ఇంటిలోనే లాజరుకు వ్యాధి వచ్చింది. ప్రభువారు రమ్మంటానే, నేను ఇది దేవుని మహిమ కొరకు వచ్చింది, చనిపోయిన 4 రోజులకు వచ్చినాడు. వచ్చితానే మార్త తొందర చేసింది. మరియ ఏం చేసింది, ఆయన పాదాల మీద ముద్దు పెట్టుకొని ఏం చేసిందట, కన్నీరు వినిపించిందంట. యోహాను సువార్త 12వ అధ్యాయంలో. ఏమి ఏడుపు, చక్కని తమ్ముడు ప్రభువా, నువ్వు చూసినావు కదా ఆయన నువ్వు తీసుకునేవే అని చూడు. లూకాసు 12వ అధ్యాయంలో ఆయన పాదమును ముద్దు పెట్టుకొని ఏడుస్తుంది. కొంతమంది ఏడుపులు ఎట్లుంటాయి చెప్పండి. ఇది అసలైనటువంటి బాధకరమైనటువంటి చాలా దుఃఖకరమైనటువంటి ఏడుపు. కాబట్టి యోహాను సువార్త 11వ అధ్యాయంలోకి వచ్చేసిన తర్వాత చూస్తే అప్పుడు ఆయన పాదాల మీద పడి ఆయనను అధికారం చెలాయించుతా కాదు, ఏ ప్రభు అని కాదు, ఆమె హృదయంలో ఉన్నటువంటి దుఃఖంతో కన్నీరు
పుల్లి పారుతుందట. పారుతుంటే అప్పుడు ప్రభు అంటారట, ఎందుకు ఏడుస్తున్నావు, పొదంపా మీ ఇంటికి అని చెప్పి యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆమె వచ్చి ఆయన పాదములు ఎదుట పడి కన్నీటితో ఏడుస్తూ ఉండగా ప్రభు ఆమెతో ఏమంటాడు 11వ అధ్యాయంలో, నువ్వు నమ్మిన ఎడలా నేను నీకు దేవుని మహిమ చూపేదానని చెప్పాను. ఆమె ఆయన దగ్గరికి వచ్చి చనిపోయిన వాడు అని చెప్పేసి అనగానే చూడండి 11:31 ఇక్కడ చూస్తే ఆ మాట రాయబడింది. ఆమె వచ్చి ఆయన పాదముల మీద పడి తర్వాత 33 వచ్చినలో ఆమె ఏడ్చుచు 33 వచ్చినలో ఏడ్చుటయు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ముంచుతిరని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పింది. యేసు కన్నీళ్లు విడిచాడు, ఆమె ఏడుపు మీద కూడా ఏడ్చాడు. చూసావా తమ్ముని మీద అటువంటి ఏడుపు ఉన్నది. కాబట్టి ఈ కన్నీళ్లు చూసి 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 ఆయన ఏం చేశాడంటే వచ్చినాడు, లాజరు దగ్గరికి వచ్చినాడు. లాజరు బయటికి రమ్మనగానే ఏం చేశాడు చెప్పండి, పేద వస్త్రములతో సమాధి నుంచి లేచినాడు. ఎంత ఆశ్చర్యమైన సంగతులు. అప్పుడు వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది. ఆయన 44 వచ్చంలో కాళ్ళు చేతులు కట్టబడిన పేద వస్త్రములతో కట్టబడిన వాడై అతని ముఖను రుమాలతో ఉండెను, కట్లు ఇప్పి పోయినని చెప్పాను. అప్పుడు ఆయన సమాధి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా వాళ్ళు విభ్రాంతి పొందినారు, ఆశ్చర్యపడిపోయినారు, ప్రభువును స్తుతించారు. వార్తామర్యాలు కూడా ప్రభువా ఎంత ఆశ్చర్యమైన కార్యాలు, ఇటువంటి విభ్రాంతి పొందుతున్నాం ప్రభువా, ఆయన నువ్వు ఎంత గొప్ప దేవుడు అని చెప్పినాడు. ఆ కన్నీళ్ళు తుడిచేసినాడు ప్రభు ఆమెను. దేవుడు వారి కన్న నీళ్లు తుడిచివేయును, మరణమేర్పు ఇక ఎన్నడుండదు. దేవుడు వారి కళ్ళ నీళ్లు తుడిచివేస్తాడు, ఏడిపిస్తాడు. కోట అయిన ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి తిమోతి ఒక సామెత చెప్పేవాడు. ఎబ్రోన్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన. మంగళవారం భూస్థాపన జరుగుతుంది ఆయనది, మీరు చూడొచ్చు ఆయన గురించి, సెల్లులో ఆన్లైన్లో పెడతారు. ఆయన ఒక సమస్య ముద్దు ఉంటేనంట, ఒక బిడ్డ మీద ముద్దు ఉంటే, ఒక చిన్న బిడ్డను పైన ముద్దున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ చిన్న బిడ్డను ముద్దు ఎక్కడ చూపిస్తాడంటే ముందు పిల్లగిస్తాడట, నెలకల్లా అంటాడట. మన ప్రభు కూడా మన పిల్లగిచ్చి ముద్దు పెట్టుకుంటాడట. రోజు చెప్పేవాడు ఆయన. తొడగిచ్చేది ఆ బిడ్డను, ఆ ముద్దు ఎక్కడ చూపిస్తాడ అంటే ఆ బిడ్డ ఏడుచ్చే అంత ముద్దటి. నేను కూడా మా మనమని ఎట్లా కొడతాను, ఏది మా అట్ట కొడతాం అంటుంది అంటే వాడు ఏడుచ్చేది అని. కాబట్టి ఆ రీతిగా మన ప్రభు ఏం చేస్తున్నాడంటే తొడగిచ్చేదట ఇక గట్టిగా నెలకల్లా అది. కాబట్టి ప్రభు మనల్ని ఏడిపించి దేవుని దృష్టిని ఏడుపు అంతా ఎటువంటిదంటే చెప్పండి, తొడగిచ్చి ముద్దు పెట్టుకునేది. కొన్ని నిమిషాలుండే ఏడిపోయి నీ ఏడుపు నా ఏడుపు, నీ ఏడుపు నా ఏడుపు ఎంత చెప్పండి, 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉంటుంది. లేకపోతే కనుక భూమి మీద ఉన్నటువంటి దినాలన్నీ కనుక నువ్వు 40 ఏళ్ళు బతికినా కానీ ఆయనకు ఒక జాముతో సమానమే మన ఏడుపు, ఒక దినంతో సమానమే. దినమెల్లా అంటే కొన్ని దినాలు ఉంటుంది. కానీ అయితే దేవుడు ఏం చెప్తున్నారంటే ఈ కొత్త ఆకాశం కొత్త భూమిలో 12 గుమ్మములు గల స్థలంలో పెట్టేదాని కొరకు వచ్చేటప్పుడు నిన్ను నన్ను ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన కొరకు సాక్ష్యం ఇస్తూ ఆయన కొరకు ఉపవాసం ఉండి జీవిస్తూ లోకాడంబరం లేకుండా మన కలిగిన దాంట్లో గంజం గటక తింటూ దేవునికి ఇచ్చిన ద్రవ్యంతో ఆయనకు ఆహారం చేసి పెడుతూ, మార్తామర్యాలు ఇంటికి వచ్చేకల్లా ఆయనకు నీళ్లు కంచాలి, ఆహారం పెట్టాలా, గ్యాస్ స్టవ్ లేదు, ఏముండయో, ఏం ప్రభు ఏమైనా డబ్బులు ఇచ్చిపోతాడా, వాళ్ళ సంపాదనలోనే ఆ ఇంట్లో వచ్చే టయానికి వచ్చేకల్లా సాయంకాలానికి నీళ్లు కాచి భోజనం పెడితే వాళ్ళకి ఇచ్చిన ధాన్యంలోనే వాళ్ళు ఆయన చేసి పెడితే భోంచేసి ఆ ఇండ్లును యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఇందుశాలగా చేసినాడు. సమాధి నుంచి లేచిన తర్వాత 3 దినములు ప్రభు అక్కడ కూర్చుంటే 1000 మంది వచ్చి ఇందుకు కూర్చున్నారంట. ఆ ఇల్లు గుడిసె అయినప్పటికీ ఇందుశాలగా. కాబట్టి ఆ రీతిగా మన జీవితంలో మన కుటుంబాల్లో కూడా
ఆయన కొరకు మనం జీవిస్తూ మన ద్రవ్యంలో కొంత దేవునికి ఇచ్చుకుంటూ ఖర్చు పెట్టుకొని సింపుల్ జీవితం జీవిస్తుంటే మన ఇంటిని మన దుఃఖమును సంతోషంగా మార్చి మన ఇల్లు ఇందుశాలగా చేసేసి లేది ఉండేటట్టుగా చేసేసి కాబట్టి మన భాష బిందులు తుడిచేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకయ్యా నాకు ఈ అవమానం, ఎందుకు ఈ పరిస్థితులు? ఎన్నో మాటలు నేను ఒక్కొక్కసారి నాగార్జున సాగర్లో ఏడ్చిన దినాలు చాలా ఉన్నాయి. ఆయన చెప్పుకుంటే ఇక్కడ నమ్మరు. ఒంటరితనంగా ఇన్ని బియ్యం ఇచ్చి కొన్ని రోజులు కానీ పంపించే పాకి వాళ్ళ ఇళ్ళ దగ్గర పండుకొని అక్కడంతా నిద్రలే దోమలు కలుస్తా అనేక విషయాల్లో. కాబట్టి రాత్రి పగళ్ళు ఏ భయాలు, ఏ విధులు, ఏ తొందరలు, ఎన్ని మాటలు ఏడ్చానంటే ఏడ్చి నరాలు పలకేసి ఏర్పడింది నాకు. కింద పడేవారు ఒక్కోసారి కూలీగా ఓ రోజు కింద పడిపోయినట్టే రోడ్డు మీద తీసుకొచ్చింది ఒక ఆయన. అంటే 3 రోజులు నిద్రలే, ఒక పురుషురాలు జబ్బు వచ్చి అయిపోతుండేమో అనుకున్నా. ఆయన చెప్పాను. అయితే దేవుడు ఏం చేశారంటే కనుక మన కళ్ళ భాష విందులు తుడిచేసేదాని కొరకు ప్రభు వచ్చి ఆ ఇంటిలో ఆ కళ్ళ నీళ్ళు తుడిచేసినట్టు మన కళ్ళ నీళ్ళను తుడిచేసేదానికి భూమి మీద కొంతకాలం అయిన తర్వాత, కొన్ని దినాలైన తర్వాత ఆయన మనల్ని ఆదరించేదానికి, మనల్ని ఆశ్చర్యకార్యం చేసేదానికి భూమి మీద ఆయన ఎన్నో చేస్తూ ఉంచుంటాడు. చూడు, యోబు ఆయనకు 9వ అధ్యాయం 10వ వచనం చదివితే ఆయన ఏమంటున్నాడు? ఆయన నా బరువు అంత తూకం ఉన్నది, నేను కన్నీరు దుఃఖంతో అయిపోయినాను. యోబు 9:10 చదవండి. మళ్ళీ ఏమంటాడు ఆయన? యోబు 9:10లో ఆయన చదవండి. యోబు 9:10 ఏమనింది? యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో ఎవరు తెలుసుకోలేని ఏం కార్యాలు? మహత్తైన కార్యాలు, లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఆయన చేస్తాడంట. ఎవరు కనుక్కోలేని విధానంగా నీ కుటుంబంలో నీ బాధలేంటియో, నీ ఇబ్బందులేంటియో, నీ అప్పులేంటియో, నీ ఒంటరితనం ఏందో, నీ భార్య లేకుండా పోయిందో, నీ తల్లిదండ్రులు లేకుండా పోయినారో, నువ్వు విధవరాలువో, తల్లి లేని బిడ్డవో, అనాథగా ఉన్నావో, ఆయన కొరకు నువ్వు ఏడుస్తూ కనిపెట్టుకొని ఉంటే ఏం చేస్తాడంట? ఆయన యోబు చెబుతున్నాడు. ఏమంటాడు యోబు గ్రంథంలోనే? అదే ఏడుస్తుంది ఆయనకు ఒక భక్తుడు చెప్తున్నాడు, ఆయన స్నేహితుడు. ఆయన లెక్కలేని మహత్కార్యములు చేసేవాడు, ఎప్పుడూ నిన్నింటి ఏడిపించాడు. 42వ అధ్యాయంలోకి వచ్చేకల్గా జరిగిన ఈ మహత్కార్యాలు. కాబట్టి ఈ దినమున మనము ఈ నూతన ఆకాశము, నూతన యెరూషలేము, నూతన భూమి మన కొరకు రెడీగా ఉంది. దాంట్లోకి తీసుకొని పోతాడు. దానికి ముందుగా మనము ఏడుపు కన్నీళ్లు పాలు చేసినటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయన తుడిచి ఆయన గుమ్మములలో మనం ప్రవేశపెట్టక ముందు ఆయన పెళ్లి కుమార్తెను కదా సిద్ధపరచుకున్నట్టుగా భూమి మీద సిద్ధపరచుకొని తీసుకొని పోతున్నాడు. ఆయన తల్లి వలె తండ్రి వలె వచ్చి, నా బిడ్డలారా రేపల్లిలో ఎన్ని మాటలు ఏడ్చినావు నాకు తెలుసు, ఇక నేను ఈ గుమ్మము దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా ఏడ్చకూడదు. ఈ పెళ్లి కుమార్తె ఎక్కడ పోయినప్పుడు ఎంతవరకు ఏడుస్తుంది? పెళ్లి కొడుకు ఇంటికి పోయి ఆ పెళ్లి పీటల దగ్గర కూర్చునేంతవరకు ఏడుస్తుంది. మళ్ళీ ఏడుపోతుంది. పెళ్లి కొడుకుని చూస్తుంది. ఆ పెళ్లి కొడుకు బాగా చేస్తాడు, భుజం మీద చేయబట్టుకుంటాడు, ముద్దుకుంటాడు, పాయ్ ఎట్టబోతుంది. అంతవరకు ఏడిపోయింది. సాగనంపేటప్పుడు వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుంది? పెళ్లి కూతురును పీటల మీద కూర్చోనంత వరకు ఏడిపోయింది. ఆడిపోయినాక చేయబట్టి చెలికి వచ్చే వాళ్ళిద్దరు కనిపించుకుంటారు. అయిపోయి అది గమ్మత్తు. ఇప్పుడు గుమ్మలోకి పోతున్నాం మనం. ఇక్కడ 20వ అధ్యాయం చూస్తే అంత పెళ్లి కూతురు పెళ్లి కుమార్తె సంబంధించి ఆ పెళ్లి కుమార్తె సిద్ధపరిచి ఆయన దిగి వచ్చి వాళ్ళతో నివాసం ఉండి వాళ్ళ కన్ననీళ్ళు తుడిచి వాళ్ళను తీసుకొని ఆ 12 గుమ్మములు గల పట్టణంలోనికి తీసుకొని పోతున్నాడు. నమ్ముదామా? ఇవన్నీ ఎంత వింతైన సంగతులు ఇవన్నీ. ఎంతకాలం ఈ ఏడుపు? గోపి ఏమన్న ఫోన్ చేసినాడు, ఇక్కడంతా పట్టేసింది, ఏడుపు వస్తుంది. ఇక వాళ్ళ అమ్మ నాన్న ఏమన్నారు, ఏందయ్యా దేవుడు నమ్ముకునే పొలోనికి ఇన్నికి నింపొచ్చుంటే ఇంక మానే ఆడున్నాడు, దేవుడు లేడు, ఎన్నో పెడతా వచ్చాయి. ఇంకా దాని మీద ఒక్కొక్కటి అవుతుంటాయి.
అమ్మ నేను ఏడ్చినా పర్వాలే, నన్ను మీరు అడ్డగించొద్దు. ఆయన నాకు బాధ కలిగించితే, ఆయన నొప్పి కలిగించితే మరి ఎవరో చెప్పారట, ఏందయ్యా నీ కుర్రోడికి నీ గుండె నొప్పి కాదు, గ్యాస్ ఫామ్ అయిందయ్యా నీకు, ఒక దెబ్బతో పోయిందట, ఏదో 2 జబ్బులు వింటూ తాగితే. కాబట్టి ఈ యొక్క ప్రజలను 21వ అధ్యాయం అంతా మీరు బాగా చదువుతారండి. కొత్త యెరూషలేం కొత్త భూమిలోకి తీసుకోకముందు ఒక నూతన కార్యం, నూతన యెరూషలేం హోలీ సిటీ. అది ఏం చెప్పండి, హోలీ సిటీ అంటే న్యూయార్కు ఢిల్లీని కూడా హోలీ సిటీ అనలేము. ఇక మాలిన్యం ఉండదు, చెత్త ఉండదు, ఏ మున్సిపాలిటీ రోడ్లు, ఏ లైట్లు, ఏ బజారు అన్నీ కూడా ఎట్లుంటుందంటే ఆ హోలీ సిటీ 12 గుమ్మములు, ఇంకా ఎట్లా ఉంటుంది చూడండి. ఆ హోలీ సిటీ చూసే రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినటువంటి ఎలాగుంది, అక్కడ బంగారు రత్నములతోనూ ముత్యములతోనూ ప్రాకారములు కట్టబడి ఉన్నాయి. కాబట్టి ఆ గుమ్మములలో ప్రవేశించినటువంటి వారు మహాధన్యులు అంటున్నాడు. కాబట్టి ఆ పట్టణములు, ఆ గుమ్మములలో, ప్రాకారములలో పునాదులు గలటువంటి 14 వచ్చినాం 21-14లో ఈ పట్టణ ప్రాకారములు 12 పునాదులు గలవి. ఆ పునాదులలో గొర్రెపిల్ల యొక్క సన్నిధులై అపోస్తులు 12 పేర్లు కనబడుచున్నవి. వాళ్ళంతా అక్కడ వాళ్ళ పేర్లు కూడా రాయబడినాయంట. కాబట్టి ఇక్కడ సత్యౌకముగా పొడవుగాను వెడల్పుతోనూ సమానమైనటువంటి కొలకలతో ఆ పట్టణం కొలగా దాని కొలత 750 కొలలు. ఎంత ఉందంట చెప్పండి, ఎంత పెద్ద పట్టణం అంటే అది. కొలకలతో కొలిస్తే ఈ పక్క నుంచి ఆ పక్కకు మన రేపల్లి కొలిస్తే ఎంత ఉంటుంది, 4 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ముస్లిం బజార్ నుంచి ఆ సదవరపల్లి పోయే రోడ్డు వరకు. ఇది కొలకలతో కొలిస్తే కొన్ని వేల కొలకలు. అంటే ఈ కొలకలలు ఎక్కడ చూపించగలంటే ఈ తూర్పు ఉండేటువంటి నాగర్కోయిల్ నుంచి కన్యాకుమారి వరకు ఉంది. అన్ని మైళ్ళు గలటువంటి హోలీ సిటీ ఇది. చికాగో బక్సింగ్ గారు చెప్పిన ఒకసారి పోయి వచ్చినాను. ఈ చివరి నుండి ఆ చివరి వరకు 90 కిలోమీటర్లు ఉంది ప్రయాణమే, సిటీలో నడచడమే అనేది. ఆ దినాల్లో మేము ఫిబ్రవరిలో ఉన్నప్పుడు హైదరాబాద్ పట్టణము 40-50 కిలోమీటర్లు ఉంది పక్క నుంచి ఆ చివరి వరకు వెళ్ళాలంటే అనేది. ఇప్పుడు పెరిగిపోయింది. ఇక్కడ అంత పెద్ద పట్టణంలో మన కొరకు పునాదులు గదులు కట్టి పెట్టింటే ఆ అమాయకుడు, ఆ నామకార్థ క్రైస్తవుడు నిరీక్షణ లేక నమ్ముకోక ప్రభు రక్తంతో కడగబడక దేవుని వాక్యం చెప్తే అడిగాడు, ఆడలేండి అయ్య గారు అందరికీ ఆ పరలోకం అంటే దాంట్లో స్థలం ఉన్న చాలొద్దా, కొంతమంది నరకంలో కూడా వెళ్తుంది అన్నాడు. అపాసం చేసినాడు ఆ నామకార్థ క్రైస్తవుడు. మేము ఉండే లైన్లో ఉంటే పోయేటప్పుడు అలా చెప్తా, అయ్యా జాగ్రత్త బాబు, నువ్వు ఎక్కుతా దిగుతున్నావు, దేవుని నమ్ముకొని పరలోకం. ఈ ఆడలేదు సార్, అందరూ దాంట్లో ఇరుగు కదా పరలోకం ఆడుంటాంలే, చిన్నది కదా, నీ ఇంలాగా చిన్నది కాదయ్యా, నువ్వు అటు అపాసం చేయకంటే అపాసం చేసి నరకమునికే పోయింది పాపం. అలా భార్య నమ్ముకునేది ఆయన పోయా కానీ. కాబట్టి ఇంత పొడవైన పట్టణం ఉంది. దీంట్లో ఎవరెవరు ఉండాలని ఇష్టపడుతున్నాడు? తమిళోళ్ళు, మెడ్రాస్ వాళ్ళు, బొంబాయి వాళ్ళు, కలకత్తా, ఢిల్లీ, ఏంటండి పంజాబ్, హర్యానా, ప్రపంచమంతటి కొరకు ఇది హోలీ సిటీ. వేపల్లిలో 60 ఎకరాల భూమి కొని వేపల్లిళ్ళ వరకే అది గవర్నమెంటు క్వార్టర్స్లు కట్టించన్నారు. ఇది కొలకర ఎంత చెప్పండి. ఈ చివరి నుండి వెడల్పు పొడుగు కొలిస్తే నాగర్కోయిలు కన్యాకుమారి వరకు కొన్ని వేల మైళ్ళ దూరంలో ఆ సిటీ ఉంది. అటువంటి సిటీలో నిన్ను పెట్టబోతున్నాడు. ఆ ప్రాకారములతో ఎట్లుంది చూడండి 18వ వచనంలో. ఆ పట్టణ ప్రాకారములు సూర్య కాంతములతో కనబడుచున్నవి. స్వచ్ఛమైన స్వప్నికమైనటువంటి శుద్ధ సువర్ణం, ఒరిజినల్ బంగారు. నువ్వు నేను వేసుకునే బంగారు ఏంది, కల్తీ ఉంది. స్వచ్ఛమైనటువంటి సువర్ణం. సువర్ణం అంటే ఏంది లుక, ఏది చెప్పరా, ఏందో ఆ బంగారు. ఈ బంగారు రోత మనకు లేక అవి తాకట్టు పెట్టుకొని వడ్డీకి తెచ్చుకొని కొనడం, పోగొట్టుకోవడం, ఎన్నో తిప్పలు పడుతున్నాం. శుద్ధ సువర్ణమైనటువంటి బంగారు వీధులతో ఆ పట్టణం దేవుడు దాని కొరకు ఏర్పాటు చేసి, శుద్ధ సువర్ణం మన కాళ్ళ కింద బంగారు. నమ్ముదామా? ఎవరు చేసిన లేదా? ఇప్పుడు బంగారు కొరకు తంటాలు పడుతున్నాం.
వీళ్ళందరూ ఎవరికి ఇది అని అంటే అందరికీ చెప్తే దీనికి నమ్మరు, దీనికి నిరీక్షణ లేదు. ఎవరు చూసి వచ్చినారంటారు. నువ్వు చూసినావయ్యా అంటాడు. నేను చూశాను. ఎట చూసినావు? నాకు నిరీక్షణ, నాకు నమ్మకం, నాకు దేవుడు అది బయలుపరిచినాడు, దాంట్లో నేను ప్రవేశిస్తాను. కాబట్టి ఆ రీతిగా ఇటువంటి ఏర్పాటు చేసి దాంట్లో ప్రవేశించకముందు దేవుని కొరకు సిద్ధపరచబడినటువంటి భూమి మీద ఉన్నటువంటి వారిమైన మనల్ని ఏడిపిస్తున్నాడు ప్రభు. ఏం ఏడిపించడం? కొన్ని పర్యాలు భక్సింగ్ గారు కూడా వాక్యం చెప్తుంటే, అన్న భక్సింగ్ గారు ఏందయ్యా పొడుచోడు వాక్యంతో అని, ఇంకా భక్సింగ్ గారి దగ్గర వాక్యం వద్దయ్యా అన్న అక్కడ పోతా చర్చిలో బాగుంది అన్నాడు. ఏం పొడుచోడంటే భక్సింగ్ గారు ఇప్పుడు కాదు, 60 ఏళ్ళ క్రితం 70 ఏళ్ళ క్రితం తమిళనాడులో మెడ్రాస్కు రాకముందు అప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు అందరూ ఆడవాళ్ళందరూ ఎక్కువ మంది తిరుపతిలో ఉండే ఎంటికలు వాళ్ళ సొంత ఎంటికలతో తృప్తి కాక ఇంత పొడుగు జడ ఇంత పొడుగు కొప్పేసుకొని వస్తే మీరు ప్రభుబలలో పాలు పొందేటప్పుడు అపవిత్రమైంది మీ తలలో కానీ మీ హృదయాల్లో కానీ ఉండకూడదు అని అంటే కొంతమంది ఇటుండగా అక్కడ నీది అది చేయడం కదా, నీ తిరుపతి వద్ద కై చర్చి కానీ భక్సింగ్ గారి మీద అలిగారంట. భక్సింగ్ గారు అన్నాడు, నన్ను మద్రాసులో మీరు అందరినీ నేను హైదరాబాద్కు పోతావా? అందరూ ఆడళ్ళు పోయి మొగలు చెప్పినారు. ఏమని? బ్రదర్, ఆడళ్ళు బాధపడుతున్నారు, జయరావు గారు లాంటి వాళ్ళు కాదు, ఎవరో మా ఓబేద్ లాంటి వాళ్ళు, సాల్మోన్ రాజు లాంటి వాళ్ళు ఆ సంఘంలో వచ్చి కూర్చో బ్రదర్ నీతో మాట్లాడాలన్నారంట. చెప్పండి అన్నారంట. అంటే సాల్మోన్ రాజు ఓబేద్ ఏమంటే, మా ఆడళ్ళు నువ్వు చెప్పే ప్రసంగానికి బాధపడుతున్నారు, అడిగింది మా వాళ్ళ ఇంట్లో, ఇంకొద్దు పొద్దున్న హైదరాబాద్కి ఎక్కడికైనా పోని అంటే సరే పొద్దున్నే పోతా అన్నాడట. వచ్చాడు, హైదరాబాద్లో దీవించమన్నాడు, మద్రాసు పాడైపోయింది. అందరికి బాధ కలిగిందట ఆయన చెప్పేది. ఏం బాధ కలిగింది? ముందేమో చేర్చుకున్నారప్ప నీ అంత భక్తులు లేవని. కాబట్టి చాలామందికి ఏంటంటే ఆనందరావు అన్న వాక్యం చెప్తుంటే పొడుచడు వాక్యం పొడుచడు. భక్సింగ్ గారు చెప్పేవాడు దేవుని వాక్యం ఎటువంటిదంట, పొడిచేదంట. పొడిచేదంటే ఏంది? పేషెంట్కు ఇంజక్షన్ ఇచ్చే అబ్బా అంటావట. ఆ రోజు చెప్తా అనుకుంటే శరీరానికి ఇంజక్షన్ బాగా పనిచేస్తుందట. ఏం శోభా నీకు ఇంజక్షన్ ఇచ్చే, నేను నాగరిక కదా ప్రసంగం, అందరూ ఆఫీసర్లు ఉద్యోగస్తులు బ్రదర్ అంతా మంచోడే కానీ ఏం మంచి ఆలస్యమా నీకు తెలుసు నీ అనుభవంలో. కాబట్టి ఈ సమయంలో మనం ప్రభు వల్ల పాల్పొందకముందు ఆరాధించకముందు దేవుడు మన కళ్ళ నీళ్లు తుడిచివేయును, దుఃఖంబు ఏడ్పు మరణము ఇంకెన్నడు ఉండదు. కాబట్టి ఇంతవరకు ఏడుచంటే ఒక్కొక్కసారి మా వాళ్ళు అంటది, అయ్యా వాళ్ళు ఏడుచంటే నువ్వు గమ్మునుండవంటే ఏదాని గురించి ఏడుస్తున్నారు వాళ్ళు, ఏదాని గురించి ఏడుతున్నారంటే పిల్లల ఏడుపు ఎట్టుంటుందంటే ఆటలాడుకుంటే బొమ్మలు, ఈ బొమ్మ ఆ అమ్మాయి తీసుకుంటే ఆ అమ్మాయి ఈ బొమ్మ తీసుకునేందుకు ఏడుస్తే ఆ ఏడుపు మనం బుద్ధగిచ్చేదానికి అయితే అది పెద్ద ఏడుపా అంటే విశ్వాసులు ఒక్కొక్కసారి మనం ఏడ్చే ఏంటి అంటుంటాయంటే భూ సంబంధంగా నాది డబ్బు ఆయన తీసుకున్నాడు, ఆయన డబ్బు ఏడు తీసుకున్నాడు అని దీర్ఘ కొరకు ఏడుస్తుంటారు. కాబట్టి నిజమైన ఏడుపు వాళ్ళ బిందువులు తుడిచేసినాడు, ఆ ఏడుపును తుడిచేసేదానికి వచ్చినాడు ప్రభు. అయ్యా పిల్లలు ఏడుస్తున్నారు వాళ్ళని బుద్ధగిచ్చాయంటే ఈ జెస్సీ బొమ్మ, ఈ అమ్మాయి అభిషేక్ గారి బొమ్మ ఎవరు తీసుకునేదంటే జెస్సీ గారు తీసుకునేదంటే జెస్సీ బొమ్మ వాళ్ళు తీసుకున్నట్ట వాళ్ళిద్దరు తీసుకురాడుకుంటున్నారు. అది నిజమైన ఏడుపు కాదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ప్రభు కొరకు సాక్షులుగా జీవించినటువంటి యొక్క ఏడుపు భాష్య బిందులు తుడిచివేయబడినాయి. కీర్తన 56 అధ్యాయంలో చూసినాం. దినమెల్లా నా మనోదుఖం అన్న ఆమె బల్ల దగ్గరికి వచ్చి అందరూ భర్త బయట ఉన్నదంతా తోడికోడాళ్ళు నువ్వు గుడ్రాలుగా ఉండవంటే మనోదుఖం కన్యక మర్యాద కన్నీరు కారుతుంది అవమానాలు కొరకు. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని ఆరాధించేదానికి బల్లలో పాల్పొందానికి కొరకు వచ్చినాం. నీ పేరు నా పేరు పెట్టుకొని చదువుకుందాం. ఏమంటాడంటే ముందు ఇంతవరకు నువ్వు ఏడుచున్నావేమో, ఇంకా ఏడుచావేమో చూసారా,
ఒకవేళ నీకు ఏ పరిస్థితిలో నువ్వు ఏడుచుండావో అది దేవునికి తెలుసు, నాకు తెలియదు. అయితే నువ్వు ఏడుచుంటే గనక నీ పేరు పెట్టుకొని చదువుకో. ఏమంటున్నాడు 4వ వచనంలో, దేవుడు వారి కన్ననీళ్ళంటే ఆనందరావు వారి కన్న నీళ్ళు అనే కాడ నా పేరు పెట్టుకుంటే వారు అనే కాడ ఆయన అనే కాడ ప్రభు ఉన్నాడు, వారి అనే కాడ నేను. ఆయన ఆనందరావు కన్న నీళ్లను తుడిచివేయును. మార్తమ్మ పేరు పెట్టుకుంటే కన్న నీళ్ళు తుడిచివేయును. లూకా కన్న నీళ్ళు తుడిచివేయును. ఝాన్సమ్మ కన్న నీళ్ళు తుడిచివేయును. జయరావు గారి కన్న నీళ్ళు తుడిచివేయును. ఓమేదు కళ్ళ నీళ్ళు తుడిచివేస్తాడు. జాషువా గారి కళ్ళ నీళ్ళు తుడిచేస్తాడు. గోపి కళ్ళ నీళ్ళు తుడిచేస్తాడు. ఇంతవరకు ఏడుచున్నావు. ఏదాని కొరకు ఏడుచుంటావు? గోపి నువ్వు మనసులో బాష్ప బిందువులు అంటే లోపల రక్తమే బిందువులుగా మారి బయటకు వచ్చుంటాయి, కరిగిపోతుంటాయి. కాబట్టి దేవుడు చూస్తాడు వచ్చి, దేవుడే వారికి తోడయుండి ఆయన వచ్చి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి ఇక మరణం అనేది మీకు ఉండదు. ఇంకా నాతో కూడా ఎడ కూర్చోవాలా? గుమ్మాల్లో కూర్చోవాలా? ఇంకా ఈ పునాదులు గల పట్టణంలోకి బంగారు వీధుల్లోకి పోయినప్పుడు మళ్ళీ ఏడ్చినట్టు ఉందా జయరావు గారు? మళ్ళా ఉందా ఏమన్నా? దాంట్లోకి పోయిన తర్వాత మళ్ళీ ఏడుచున్నారా? ఇంకలే పునాదులు గల పట్టణంలోకి ప్రవేశించినప్పుడు ఇంకా ఏడుపు పోయింది. ఈ వతల ఆయన వచ్చి ఆ గుమ్మాల్లో మనం ప్రవేశించేంత వరకు, మనం ఆయన రాజ్యంలో చేరేంత వరకు, ఆయన మనం తీసుకెళ్లేంత వరకు కొంత ఏడుపుగానే ఉంటుంది, మనోదుఖం ఉంటుంది. కాబట్టి వీటిని బట్టి దేవుడు మనల్ని ఏం చెప్తున్నాడంటే, మార్తా మరియలు వచ్చి ఆదరించినట్టుగా మన కళ్ళ నీళ్ళు తుడుస్తూ వస్తున్నాడు. దేవునికి ఎంతో వందనాలు. ఓదారుస్తున్నాడు. ఈ దిన వరకు కూడా కన్నా ఏడుస్తుంటే నీ సమస్య ఎలాంటి ఏడిపోయినప్పటికీ అది ఆయనకు తెలుసు. దినమెల్లా నన్ను బాధిస్తూనే ఉంటారు. ఎవరు బాధిస్తున్నారు? దినమల్లా నీ ఇంటికాడికి వచ్చి ఎవరో నీ సౌతో, నీ తోడికోడాలో, నీ యజమానులో, నీ అక్కలలో ఉన్న వాళ్ళు, నీ చిత్రులో దినదినమున వాకిలి వేసుకుందామని చూస్తారు. ఒకసారి అమ్మ వాళ్ళు వచ్చారు వాకిలి, దినమెల్లా వాళ్ళు నాతో అవమాన మాట్లాడుతున్నారు, పోరాడుతున్నారు. ఇటువంటి పరిస్థితులు మనకు తట్టుకుంటలేదు కదా. దేవుడు వారి కన్న నీళ్లు తుడిచివేయును, మరణము దుఃఖములు ఇక ఎన్నడుండవు. కాబట్టి ఆ పాట మీకు రాదు. తాన ఆకాశమున భూమి నేను చూచి, అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. కాబట్టి ఈ సమయంలో ప్రభు మన బాధ్యతను చూసి మనల్ని ఆనందింపజేసేటువంటి తరుణాలు కూడా ఉన్నాయి. ఆయన చేసేటువంటి వాడు. ప్రభు నన్ను ఇంతవరకు ఇలాంటి అనుభవంలో తీసుకెళ్ళినా కానీ ఈ దినం నుంచి కూడా నేను నమ్ముతున్నాను, నా పరిస్థితి, నా కన్న నీళ్ళు, నా దుఃఖమును ఈ కడవ దినాల కొరకు దైవజనుడు భక్తి గారు ఈ అధ్యాయాన్ని ధ్యానించుకోండి అని చెప్పినాడు. ఈ ఎందుకో ధ్యానించుకుంటుంటే ఒక్కొక్కటి ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. ఇప్పుడు మేము 21 అధ్యాయం వరకు వచ్చినాం. నిన్న 20 అధ్యాయంలో చదివినప్పుడు వాళ్ళని హింసించేదానికి మేము మెడలు పోసేస్తాం, మేము ముద్ర ఎంచుకోకపోతే అన్నారు. అయితే ఈ అధ్యాయంలోకి వచ్చేసిన తర్వాత క్రమక్రమంగా మా ఏడుపు తగ్గించేదని చేస్తున్నావు ప్రభావ, తుడిచేస్తున్నావు ప్రభావ, నీకు వందనాలు అని మనం ఆరాధిస్తాం. మాటికి ఇంకా నువ్వు ఏడ్చకుండా నీకు చికిత్స కలుగుతుంది. అర్థ మర్యాదంగా మీరు ఏడొద్దు. మీరు ఏడుచుంటే నేను ఏడుచా. ఎవరు ఏడుచారంట? మనం ఒక్కోసారి ఏడుచుంటే నిజమైన ఏడుపైతే ఎవరు ఏడ్చిందమ్మా? మాత మర్యాద కూడా ఎవరు ఏడ్చినారు? ప్రభు ఏడ్చినాడు. నువ్వు నేను ఏడ్చాను, ఆయన కూడా ఏడ్చాడు. ఇంకేం? ఆయన వచ్చి ఆ ఏడుపు సుల్లాకి ఏడుచుంటే మా పాదాలు నిలబడి ఆయన కూడా ఏడ్చి పోదపాడు. బా ఎంత జారిగల దేవుడు జయరావు గారు. కాబట్టి మరి మన జీవితంలో ఇంకా ఆశ్చర్యమైన సంగతులు మనకు ఈ తరంలో తెలియపరచడం అంటే, లోకస్తులకు, సైంటిస్టులకు, గొప్ప గొప్ప లాయర్లకు, జడ్జీలకి తెలియదు. వాళ్ళు గుడివాళ్ళై గుట్టలో పడుతున్నారు. దేవుడి స్తోత్రంలో మనకి ఇది బయలుపరచడం.
మన కన్నుల్ని తుడిచేస్తాడు, మన సంతోషం పరిపూర్ణం చేస్తాడు. దేవుని కొరకు ఏడ్చినటువంటి వాళ్ళు బైబిల్లో స్త్రీ మార్తా మరియలు చూసినాము. దైవ భక్తుడైనటువంటి దావీదు మహారాజు ఆయనను ఎట్లా ఏడ్చినాడో నా కన్నీళ్ళు మన్నీళ్ళుగా మారినాయి అంటే అవి కూడా దావీదు మహారాజు తుడిచేసినాడు. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సర్వలోక పరిస్థితుల కన్నులను తుడిచేస్తాడు. తిమోతి గారు ఆయన భార్య ప్రభునందు నిద్రించింది. ఆయన నిద్రించినాడు. ఆయన పంజాబ్ ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెను కూడా తుడిచేస్తాడు. ఆమె కన్ననీళ్ళు ఆదరిస్తాడు. కాబట్టి ఈ రీతిగా మన జీవితంలో మనందరి కన్ననీళ్ళు మనం ముందెళ్ళిపోతాం, తర్వాత మన బిడ్డలు వెళ్ళిపోతారు, మనం వెళ్ళిపోతాక మన భార్యలు మన బిడ్డలు వెళ్ళిన తర్వాత వాళ్ళ కన్ననీళ్ళు మన కన్ననీళ్ళు తుడిచేస్తాడు. తర్వాత ఈయనను 12 గుమ్మంలో ప్రవేశించి ఆనందింపజేసినాడు. ఈ నిరీక్షణ మనం ఉంది కాబట్టి ఆరాధిస్తూ దేవుని స్తుతించడానికి కొరకు ప్రయత్నం చేస్తాం. ఆరాధించుదామా? మేము ఒక చిన్న పాట పాడి ఆరాధించుదాం. ఆరాధించదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదము. ఆరాధించదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదము. విస్తారం బగు వ్యాపకములలో విడచితిని సహవాసమును, సరిదిద్దితివి నా నిన్ను సేవింపక నేర్పిన ప్రభువా, నిన్ను సేవింపక నేర్పిన ప్రభువా. ఆరాధించదా నిన్ను మది పొగడెదా,